హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం ఇంకా మా వీడియో చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చితేనే. ఇది వచ్చేసి సాటర్డే రోజు నైట్ వ్లాగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ డే సండే కదా, అలాగే సండే కొంచెం లేటుగా లేవడం అట్లా కుదరదు కాబట్టి బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొచ్చుకోవాలంటే కూరగాయలు కానీ ఇంట్లోకి సరుకులు కానీ పిల్లలకి ఏదైనా కావాలన్నా అవన్నీ కూడా సాటర్డేనే తీసుకొచ్చేసి పెడతాము. ఇంకా సండే అంత లేట్గా అవుతుంది. మళ్ళీ మండే లంచ్ బాక్స్లో కూడా కూరగాయలు ఇంట్లో లేనప్పుడు కొంచెం ఇబ్బందిగానే అవుతాయి. ఏదో ఎత్తుక్కోవాలన్నమాట. టిఫిన్ ఎలాగో వంట కూడా అలాగే. మామూలుగా ఇంట్లో ఉంటే మాత్రం మనం ఏదో ఒకటి ఆలోచించి చేసేసుకుంటాం, కానీ లంచ్ బాక్స్కి అయితే మాత్రం టైం మ్యాజిక్ లాగా అయిపోతూ ఉంటుంది మార్నింగ్. అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే బియ్యం నేను మార్నింగ్ నానబెట్టేసి ఉంచాను దోశల కోసం. పప్పు బియ్యము కొంచెం మెంతులు వేస్తాను నేను దోశలలో. అవే ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూరగాయలకి వెళ్ళక ముందు అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా గ్రైండర్లో వేసేసి వెళ్ళేసి వచ్చామంటే మాకు దగ్గరనే ఉంటుంది షాపు మార్కెట్. కానీ గ్రైండర్ ఆన్ చేసి వెళ్ళామంటే ఇంక వచ్చేసరికి పిండి అయితే మంచిగా మెదిగి ఉంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత కూరగాయలు తీసుకొచ్చేసి ఆలు టమాటో కర్రీ అయితే చేశాను. గ్రైండర్ అయితే క్లీన్ చేసేసుకొని మళ్ళీ దాన్ని అంతా ఫిట్ చేసి తర్వాత ఇంకా దోశలకి నానబెట్టిన బియ్యం అన్నీ కూడాను గ్రైండర్లో వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒక్కొక్కసారి తక్కువ క్వాంటిటీ 2 డేస్కే రుబ్బితే మాత్రము పిండి కొంచెం అన్నం వేస్తాను, లేదంటే మెంతులు వేస్తాను. నేను ఈరోజు 3 or 4 గ్లాసెస్ అయితే నానబెట్టాను అనమాట దోశల కోసము. అందుకే ఇంకేం వేయలేదు, ఓన్లీ మెంతులు వేసి నానబెట్టాను. కావాలంటే అటుకులు కూడా వేసుకోవచ్చు. అటుకులు వేసుకుంటే 3 డేస్కి 4th డేకి అలాగా అంటుకుపోయినట్టుగా అవుతుంది, బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. మా వాళ్ళకి అట్లా అంత ఇష్టం ఉండదు మెత్తగాను. అందుకే నేను ఇంకా అటుకులు వేయను. ఎప్పుడన్నా కొంచెం ఒక్కరోజు అట్లా 2 రోజులు వేసుకోవాలనుకుంటే మాత్రము అటుకులు వేస్తాను, మెత్తగా ఉంటాయి కదా అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చినవన్నీ సర్దుకుంటున్నాను. మా దీవెన్ బాబు నాకు హెల్ప్ చేస్తాడు అనమాట ఇప్పుడు. అలాగే అంటే ఆరెంజ్ బత్తాయి జ్యూస్ చేసి ఇంతకుముందు ఉంది నా దగ్గర, కాకపోతే అది కింద డబ్బా పగిలిపోయింది అనమాట. జ్యూస్ తీసుకుంటే మొత్తం అంతా లీక్ అయిపోతుంది అనేసి మళ్ళీ వేరేది తీసుకొచ్చాను. అది తీసుకొని కూడా చాలా 5 yearsకి ఎక్కువనే అయిపోయింది. అందుకనేసి వేరే డబ్బా తీసుకొచ్చాము. ఇప్పుడు ఆరెంజెస్ బత్తాయిలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి సీజన్ అని పిల్లలు కూడా తాగుతారు ఇష్టంగా. అందుకని తెచ్చిన కూరగాయలు ఇవన్నీ కూడా సర్దేశాను. ఇంక దీంట్లోనేమో గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి కొంచెం స్క్రబ్బర్లు, సోప్స్ అవి తీసుకొచ్చాము. ఇంకా కూరగాయలన్నీ కూడా సర్దుకోవాలి. ఇంతకుముందు అయితే కొన్ని టమాటోస్ ఉన్నాయి, అలాగే నిమ్మకాయలు ఉన్నాయి అన్నమాట. అవి తీసి పక్కన పెట్టేసి లోపల ట్రేలో ఉన్నవన్నీ కొంచెంగా ఉన్నవన్నీ ఇంకా పడేశాను. అవి రెండు ఉన్నాయి, దేనికి యూజ్ అవ్వవు కదా అవి. ఇంకా నిమ్మకాయలు మాత్రం బాగా యూజ్ చేస్తాము. మార్నింగ్ తేనె నిమ్మకాయ నీళ్ళు తాగుతాం కాబట్టి నేను ఒక్కదాన్నే తాగుతాను, ఎవరు తాగరు. ఎక్కువగానే వాడతాము. నాన్ వెజ్ కూడా ఎక్కువ వండుతాము. మా పిల్లలకి ఆనియన్స్ ఇంకా లెమన్స్ బాగా ఇష్టము నాన్ వెజ్లో, అందుకే ఎప్పుడూ ఉంటాయి. పిల్లలకి దగ్గొచ్చినా సరే నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు తేనె నిమ్మరసం వేసేసి ఇచ్చేస్తాను. డైలీ 3 times తాగితే 2 daysలో మనకి కాఫ్ కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాము. ఆరెంజెస్ ఈ మధ్య బాగుంటున్నాయి, అంటే బాగా స్వీట్గా ఉంటున్నాయి అనమాట. ఇంతకుముందు కొంచెం పుల్లగా గట్టిగా ఉండేవి, అంటే లోపల తెల్లగా ఉండేవి అనమాట జ్యూస్ లేకుండా. ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి బాగా వస్తున్నాయి ఆరెంజెస్. స్వీట్ కూడా బాగుంటుంది, అందుకనేసి 2 daysకి ఒకసారి తీసుకొస్తున్నాము. స్నాక్స్ కూడా మ్యాక్సిమం పిల్లలకి స్కూల్కి అయితే ఫ్రూట్సే పెడుతున్నాం అనమాట. ఇంకా అన్నను యోధా వాళ్ళు కూడా వచ్చారు కదా, అటు ఇటు తిరుక్కుంటూ ఆడుతూ ఉన్నారు. అన్ననేమో టమాటో తీసుకొని తినేసింది, బాగా పండిన టమాటో, బాగుందంట టేస్ట్. ఇవన్నీ ఎక్కడెక్కడ అంటే కవర్లోనే పెట్టేసి ఇచ్చారనమాట సపరేట్గా. ఇలా పెట్టేసి ఇస్తే ఈజీగా అవుతుంది. ఇంతకుముందు దానికి తొడిమలు తీసి అవన్నీ తీసి పెట్టుకునేదాన్ని, కానీ అంత టైం లేదు ఇప్పుడు. అందుకని నేను ఏ కవర్కి ఆ కవరే పెట్టేశాను. ఎట్లాగో స్కూల్ ఉంటే మాత్రము పిల్లలకి మార్నింగ్ అలాగే మనకి మధ్యాహ్నం అలాగే వీడియోస్ షూట్ చేసుకోవడానికి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి వెజిటేబుల్స్ అవన్నీ. అందుకే ఒక 6 days కంటే ఎక్కువైతే ఏమీ రావట్లేదు, అంతకంటే ఎక్కువ కూడా తేవట్లేదు అనమాట, పాడైపోతాయి. ఎట్లాగో మధ్యలో నాన్ వెజ్ వీడియోస్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకొస్తున్నాము. ఇక్కడ వచ్చేసి దోసపిండి ఆల్రెడీ పట్టేసాము, దాంట్లో పిండి కూడా గిన్నెలో వేసేసాను. ఆల్రెడీ రైస్ కడిగేసి పెట్టేశాను. ఇంకా కర్రీ చేస్తున్నాను. టైం వచ్చేసి 7:30 అయింది. 8 కల్లా ఇంకా పిల్లలు డైలీ తినే అలవాటు కాబట్టి హాలిడే అయినా సరే ఆకలి వేస్తూనే ఉంటుంది, ఆ సిస్టమ్ పనిచేస్తుంది కాబట్టి. నిద్ర మాత్రం లేట్గా 12, 12:30, 11:30
అలా అవుతుంది. కాకపోతే తినడం మాత్రం ఫుడ్ మాత్రం ఇంకా ఆకలేస్తుంది, కడుపులో నొప్పి అది ఇదని. అందుకే నేను ముందు వంట చేసి పెట్టేస్తాను, వాళ్ళు ఎంత ఆడుకున్నా ఇంకా ఆ టైంకి తినేస్తారని. ఇక్కడేమో ఆలు టమాటో కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ మధ్యాహ్నం చేసినవి ఉన్నాయి కొంచెం కర్రీస్, ఇప్పుడైతే ఇంకొక కర్రీ చేస్తున్నాను. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను, కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇంకా అది మగ్గిన తర్వాత ఆలుగడ్డలు ఆల్రెడీ కట్ చేసి పెట్టాను పక్కన. ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకుంటున్నాము. మా దీవెన అక్కడ వచ్చి హెల్ప్ చేస్తాడు చూడండి, తర్వాత మొత్తం కూర మొత్తం దీవెనే చేశాడని. ఇక్కడ వాయిస్తో ఇవ్వలేదు, టీవీ చూస్తున్నారు వాళ్ళు, నెట్ఫ్లిక్స్లో మూవీస్ వచ్చినాయి కదా అవి చూసుకుంటూ సౌండ్ పెట్టుకున్నారు అనేసి ఇంకా నేనే తర్వాత చూడమని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బాగా చల్లగా ఉంటుంది కదా, కింద మ్యాట్ మీద నించోపోతే కిచెన్లో నించున్న 2-3 అవర్స్ కాళ్ళు అయితే గడ్డలు కట్టుకున్నట్టుగా అట్లా అయిపోతున్నాయి, అంటే నొప్పిలాగా మంటలాగా వచ్చేస్తున్నాయి. ఇంట్లో స్లిప్పర్స్ వేసుకుందామంటే ఇక్కడ మనకి టైల్స్కేమో ఇంకెక్కువ అంటే ఇట్లా ఏమంటే చల్లదనం బాగుంటుంది అనమాట. అంటే పూజ గది ఉంది కాబట్టి ఇంకా చెప్పులు వేసుకోకూడదు, కొంతమంది వేసుకుంటారు. ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వేసుకోవచ్చు, కానీ తప్పనిసరి అయితే మామూలుగా అయితే అట్లా ఏమి ఉండదు. కాబట్టి ఎక్కడికక్కడ మ్యాట్సే ఉంటాయి, మెయిన్ డోర్ దగ్గర, ఇటు బెడ్ దగ్గర, అటు కిచెన్లో ఉంటాయి కాబట్టి ఇంకా దాని మీదనే నించోవడం. పెద్దదైతే ఇల్లు తిరిగేటప్పుడు స్లిప్పర్స్ అవి వేసుకోవచ్చు, అంటే తప్పదు అనుకుంటే ఇంకా ఇబ్బందిగా ఉంటాయి కనుక. చిన్నదే కాబట్టి మాకు హాల్లోనేమో దివాన్ కాట్ ఉంటుంది, అక్కడ కూర్చోవచ్చు. బెడ్రూమ్లో బెడ్, బయట చైర్స్ ఉంటాయి, మ్యాట్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. కాకపోతే కొంతమంది ఎక్కువసేపు ఇంకా నించోని నడవడం చేయడం, కొంచెం పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఈ కాలంలో కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంటుంది, కాళ్ళు పగుళ్ళు మంటలు. కొంతమందికి అయితే ఇట్లా బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట, అంత ఇదిగా ఉంటుంది. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, ఓవర్ హీట్ ఉన్నవాళ్ళు బాడీ వాళ్ళు వేసుకోవాలి స్లిప్పర్స్, డాక్టర్సే చెప్తున్నారు. ఇదేమో ఫస్ట్ యాడ్ చేయాల్సిన బిట్టు, జంప్ అవుతుంది అనమాట. ఇది యాడ్ చేసినప్పుడు ఒకటి అటు ఒకటి ఇటు, ఎప్పుడన్నా ఒకసారి అలా అవుతుంది, అంటే ఎప్పుడు కాదు. కానీ ఇంకా ముందు మార్కెట్ నుంచి అంటే మార్కెట్కి వెళ్ళక ముందే రైస్ కడిగేసి పెట్టేసాము, గ్రైండర్లో కూడా పప్పు వేసా అని చెప్పాను కదా, అది అవుతూ ఉంది. వచ్చిన తర్వాతనే రైస్ కుక్ చేశాను, ఎందుకంటే నానుతుంది అనేసి. ఈ సింక్ ప్రాబ్లం ఏమో మామూలుగా లేదు, ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. వాటర్ పోకపోయినా కింద నుంచేమో ఒక్కసారి జామ్ అయ్యి మొత్తం కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటాయి. చాలా చిరాగ్గా అనిపిస్తుంది, ఎంత ఇరిటేటివ్గా ఉంటుంది అసలు పిచ్చిలేస్తుంది అనమాట, అంతలా ఉంటుంది. ఈ మూవీ చూడండి మీకు అర్థమవుతుంది, అంటే రిలేటెడ్గా ఉంటుంది అనమాట ఆ లేడీస్కి. ద గ్రేట్ ఇండియన్ కిచెన్ అని మన ఐశ్వర్య రాజేష్ గారు చేశారు. ఒకసారి లేడీస్ చూస్తే నిజంగా అనిపిస్తుంది, దాంట్లో అన్ని ఇలాంటివి, అంటే లేడీస్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది, వండడం, పెట్టడం, తినడం, మళ్ళీ తీయడం, మళ్ళీ తోమడం, మళ్ళీ వండడం, మళ్ళీ పెట్టడం, ఉతకడం, అదే ఉంటుంది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, యూట్యూబ్లో కూడా ఉంది ఫుల్ మూవీ. ఇంక ఇది వచ్చి నైట్ అయితే డిన్నర్ చేసేసాము. నెక్స్ట్ డే అయితే దోసపిండి రుబ్బాను కదా, దోశలే వేసానమాట. ఒక 3 days వరకు దోశలు అయితే మనకు వచ్చేస్తాయి. ఈ ప్యాన్ మారుద్దాం అనుకుంటే అసలు కుదరట్లేదు, అయినా దోశలు వస్తున్నాయి కదా అనేసి దీన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసాము. కొంచెం ఆయిల్ వేసి ఆనియన్ రుద్దాల్సి వస్తుంది. మొన్నటిదాకా అయితే చాలా పల్చగా మంచిగా వచ్చేవి. కాకపోతే దోశలన్నీ నాన్ స్టిక్ యూజ్ చేస్తే నాన్ స్టిక్వి మొత్తం ఇట్లా పడేయడమే. ఎన్నెన్ని దాచుకుంటాం చపాతీకి వాటికి వీటికి. నేను చపాతీకి ఇదేమి యూజ్ చేయను, నా దగ్గర ఐరన్ ఉంది, ఐరన్ తవ్వ ఉంటుంది, మందంగా ఉంటుంది, అది 1.5 kg వరకు ఉంటుంది వెయిట్. చాలా బాగా కాలుతుంది దాని మీద, అంటే మరీ మాడిపోవు, మరీ ఎక్కువసేపు ఇదవ్వవు, కరెక్ట్గా ఉంటుంది అనమాట. దానికి హీట్ చపాతీ చేయడానికి దాని మీద బాగా వస్తాయి. నేను ఎక్కువ దాని మీదనే చేస్తాను, కాకపోతే కొంచెం చిన్నగా ఉంటుంది. పాత దోశ పెనాలన్నీ నాకు తెలిసినంత వరకు చాలామంది చపాతీ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగని ఇది ఎక్కువ రోజులు ఏం రావు, మనం ఎంత మంచిగా యూజ్ చేసినా అది పోతూనే ఉంటుంది అదనమాట. ఇక్కడితోటైతే మన వ్లాగు ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటివరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నచ్చితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలకి దోశ వేసి ఇచ్చిన తర్వాత నేను వేడి నీళ్ళల్లో తేనె నిమ్మకాయ వేసుకొని తాగేసాను. నేను పులుపు ఎక్కువగా తినగలుగుతాను కాబట్టి నిమ్మకాయ పులుపు ఇష్టము, లెమన్ రైస్ అలాంటివి చాలామందికి తెలుసు మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి. కాబట్టి నేను ఫుల్ లెమన్ పిండేస్తాను.